పాండవులకి వంశం లేదు కనుక కదా అశ్వత్థామ చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది నాకు ఏదో తెలియడం లేదు, కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది. ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు, అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది. పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది. ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది ఆ బాణం. ఇప్పుడు ఆ పిండము కానీ పోయిందంటే నేను తల్లిని, ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు. బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది, లోపల ఉన్న పిండం పోతోందని ఉత్తర ఏడుస్తోంది. ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం, అదేమిటో నాకు తెలియదు. కృష్ణ నువ్వు రక్షించు అన్నారు. అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు. ఎవరి మీద వేస్తారు? ఎక్కడున్నాడు బయట శత్రువు? ఉత్తరాగర్భములో ఉన్నాడు. ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం.